కుంభమేళాకు పుష్కరానికి ఉన్న తేడా ఏమిటి? ఇవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఈ నెల 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జరగనుంది. 40 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే నార్త్ ఇండియాలో పాపులర్ అయిన కుంభమేళాకు, దక్షిణాదిలో ఘనంగా జరిగే పుష్కరాలకు తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక పురాణాల ప్రకారం దేవతలు దానవులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృత భాండం అంటే కుంభంతో సహా ధన్వంతరి సముద్రం నుంచి ఉద్భవించాడు. ఆ అమృతాన్ని స్వర్గానికి తీసుకెళ్లే సమయంలో మహావిష్ణువు భూమి మీద 4 పుణ్యతీర్థాల్లో ఒక్కో చుక్క అమృతాన్ని విడిచాడని అంటారు. ఆ 4 తీర్థాల్లో ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతూ వస్తుంది. ఆ సమయంలో ఆయా తీర్థాల్లోని జలం అమృతంగా మారుతుందని, ప్రజల పాపాలు తొలగించే శక్తి అక్కడ నీటికి చేరుతుందని నమ్మకం. ఇక ప్రయాగలోని త్రివేణి సంగమం, గంగా యమున అంతర్వాహినిగా సరస్వతి, హరిద్వార్ లో గంగా, నాసిక్ లో గోదావరి, ఉజ్జయినిలో షీప్రాలో ప్రతి 12 ఏళ్లకు కుంభమేళా జరుగుతూ వస్తుంది. అయితే ఈ 4 తీర్థాల్లో కుంభమేళా వేర్వేరు సంవత్సరాల్లో జరుగుతుంది. ప్రతి 12 ఏళ్లకు జరిగే ఉత్సవాన్ని కుంభమేళా అని, ప్రతి 144 ఏళ్లకు జరిగే దాన్ని మహా కుంభమేళా అని అంటారు. తర్వాతి కాలంలో ప్రతి 6 సంవత్సరాలకు అర్ధ కుంభమేళా కూడా జరపడం మొదలైంది. కుంభ అంటే కుండ, మేళా అంటే భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడే స్థలం కావడంతో ఈ ఉత్సవానికి కుంభమేళా అనే పేరు వచ్చిందని పండితులు చెప్తారు. ఇక ఉత్తర భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెందిన కుంభమేళా తర్వాతి కాలంలో దక్షిణ దేశంలోనూ ప్రాముఖ్యత పొందింది. ఇక దక్షిణాదిలో ఘనంగా జరిగే నదుల ఉత్సవం పుష్కరం. దక్షిణాదిలో కుంభమేళా సంస్కృతి లేదు, కానీ పుష్కరాలు ప్రసిద్ధికెక్కాయి. ప్రతి ఏడాది ఒక్కో నది చొప్పున మొత్తం 12 నదులకు పుష్కరాలు జరుపుతారు. అంటే ఒక్కో నదికి ఒక్కోసారి పుష్కరం జరిపితే మళ్ళీ పుష్కరం రావడానికి 12 ఏళ్లు పడుతుంది. పుష్కరం అంటేనే 12 అనే అర్థం. ఆ నదులేంటో తెలుసుకుందాం. గంగా, గోదావరి, నర్మదా, సరస్వతి, యమున, కృష్ణ, కావేరి, సింధు, తుంగభద్ర, ప్రాణహిత, భీమా. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో తామ్రపర్ణి నదికి చేస్తారు. తపతి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సాంలో బ్రహ్మపుత్రకు చేస్తారు. ఇక జాతక పారిజాత గ్రంథం ప్రకారం ఒక పుష్కరుడు అనే పండితుడు తపస్సు చేసి తాను జలంలో ఎప్పటికీ బ్రతికి ఉండాలని వరం పొందాడు. ఈ విషయం తెలిసి బృహస్పతి తాను ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రయాణించే సమయంలోనే ఒక్కో నదిలో ప్రవేశించమని పుష్కరుణ్ణి కోరాడు. దానికి సరైన పుష్కరుడు ప్రతి ఏడాది ఒక్కో పవిత్ర నదిలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ సమయంలో నదీ జలాలకు శక్తి వస్తుందని, అప్పుడు స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. పుష్కరం 12 రోజులు జరుగుతుంది. ఉత్తరాది నదులకు పుష్కరం వస్తుంది, కానీ అక్కడకు భారీ సంఖ్యలో వెళ్లేది దక్షిణాది ప్రజలే. ఇక ప్రకృతి శక్తులను పూజించడం భారతీయుల ప్రాచీన సాంప్రదాయం. అందులోనూ ప్రాణానికి ఆధారమైన జలాన్ని దైవంగా పూజించే సంస్కృతి అనాదిగా వస్తుంది. ఉత్తరాది కుంభమేళా అయినా, దక్షిణాది పుష్కరమైన నదులను పూజించడం అనే ప్రాచీన భారతీయ సాంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగమే అనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.